నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సర్కార్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా రానే వచ్చింది. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే థియేట్రికల్గా సెప్టెంబర్ 25న ప్రేక్షకులందరికీ ముందు ఓజీ సినిమా రాబోతుంది. నిజం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా మరికొంతమంది ప్రజలు కూడా ఈ ఓజీ సినిమా మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే ఈ యొక్క ప్రీమియర్ షోకి సంబంధించిన రేట్ల గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. అయితే ఇప్పటి నుంచి అంటే గత కొన్ని 2 వారాల నుంచే యూఎస్ఏలో కూడా ఓజీ టికెట్స్ అయితే భారీ రేంజ్లో అమ్ముడుకుపోయిన విషయం కూడా తెలిసిందే. కనీసం ఇప్పుడు చూద్దామన్నా కూడా టికెట్స్ వేకెన్సీ లేవు. అంటే ఇంకా 25th అంటే ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయండి? ఇంకా 5 డేస్ దాకా ఉంది. ఇంతలోనే టికెట్స్ అన్నీ కూడా బుక్ అయ్యాయి. ఒక అభిమాని అయితే ఏకంగా ₹1,00,000 పెట్టి ఒక టికెట్ని కొన్నాడంటే అర్థం చేసుకోండి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ రేంజ్లో ఉందనేది. ఇక ఇటువంటి ఫాలోయింగ్ మాత్రం ఎవరికి లేదట. దగ్గర 2 మిలియన్స్ వరకు లాభం వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఓన్లీ టికెట్స్ మీదనే. సో ఈ విధంగా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, నేషనల్ లెవెల్స్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి. రాజకీయంగానే కాదు, సినిమా పరంగా కూడా ఆయనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు చర్చకు వచ్చిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ ప్రీమియర్ షో గురించి టికెట్ల రేట్ల గురించి ఇటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా జీవో వెలువడడం అయితే జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకసారి చూడండి, ఇది తెలంగాణ జీవో ఇది. అయితే ఈ జీవో ప్రకారం చూసుకుంటే సింగిల్ స్క్రీన్ మీద ₹100 పెంచుకునే అవకాశం అయితే ఇస్తుంది విత్ జిఎస్టీతో కలిపి. అయితే మల్టీప్లెక్స్లలో వచ్చేసేసి ₹150 పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పెంచినటువంటి రేట్లు మాత్రం 4వ తేదీ వరకు అంటే 25th నుంచి 4th వరకు 10 డేస్ వరకు అనుమతి అయితే ఇచ్చింది. ఆ తర్వాత టికెట్ల రేట్లను భారీగా తగ్గించాల్సి కూడా వస్తుంది. అయితే ఇక ఫ్యాన్ షో అంటారు కదా, ఫ్యాన్ షో రిలీజ్ వచ్చేసేసి 9 గంటలకు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ఫ్యాన్ షో వేసుకునే అవకాశాలను అయితే తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఫ్యాన్ షోకి వచ్చేసేసి ₹800 టికెట్ వరకు ఉంటుంది. సో ఇది తెలంగాణ షెడ్యూల్. నిజం చెప్పాలంటే గత కొన్ని రోజులుగా అయితే తెలంగాణలో ఇది కొంచెం హాట్ టాపిక్ గానే మారింది. గత హరిహర వీరమల్ల విషయం కావచ్చు, ఓజీ విషయం కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి సంధ్యా థియేటర్ వివాదం, అదే పుష్ప 2 సినిమాలో సంధ్యా థియేటర్ వివాదం తర్వాత ప్రీమియర్ షోని రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లకి ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఓజీకి కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చింది. మరి ఒకసారి ఆంధ్ర ప్రభుత్వం ఏమని ఓజీ జీవో పాస్ చేసింది ఒకసారి చూద్దాం, ఆగండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి జీవో. ఈ జీవో ప్రకారం చూసుకుంటే ఒకసారి చూడండి, ఈ జీవో ప్రకారం మల్టీప్లెక్స్లకి అయితే ₹150, సింగిల్ స్క్రీన్కి అయితే ₹125 పెంచుకునే అవకాశం అయితే వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే, 10 రోజులు అంటే 4th వరకు ఈ యొక్క పెరుగుదల టికెట్ అనేది అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్ షో వచ్చేసి 25వ తేదీ తెల్లవారుజామున 1 గంటకి ఫ్యాన్ షో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్ షో టికెట్కి వచ్చేసి ఇంక్లూడింగ్ జిఎస్టీ ₹1000 ఇచ్చారు. అంటే రెండు పక్క రాష్ట్రాల్లోనే ఒక రాష్ట్రంలో 800 ఉంటే మరొక రాష్ట్రంలో ₹1000 ఉంది ఫ్యాన్ షో. అంతేకాదు ఇక్కడ టైమింగ్స్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ 24th నైట్ నుంచి స్టార్ట్ అయిపోతుంటే ఆంధ్రాలో మాత్రం 1 గంట నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే బార్డర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సతమతం అవుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోయాయి కాబట్టి సో ఏమైనా చేంజెస్ చేసినా సరే మళ్ళీ ఫ్యాన్స్ హట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 800, ₹1000 అంటే 200 తేడాతో ఉంది ఫ్యాన్ టికెట్ కూడా. మరి ఆంధ్ర ప్రభుత్వం ఏమన్నా కొన్ని చర్యలు తీసుకుంటుందా, మళ్ళీ జీవోని ఫ్రెష్గా వేరే విధంగా తయారు చేసి షెడ్యూల్ చేస్తుంది అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే ఈ విధంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత వ్యత్యాసం ఉండడం కూడా నిజంగానే కొన్ని అవాంతరాలకు తావిస్తుందని చెప్పచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే ప్రీమియర్ షోని ఎక్కువగా మద్దతు ఇస్తున్నట్టయితే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ప్రీమియర్ షో. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా మీద అయితే రాజకీయంగా కూడా చాలా చర్చలే జరిగాయని చెప్పచ్చు మనం. సో రాజకీయంగా చూసుకుంటే ఈయన సినిమా గురించి ఎన్నో చర్చలు జరిగాయి. ఇటు వైసీపీ ప్రభుత్వం అయితే ఒక రేంజ్లో ఈయన విషయంలో హైలైట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఇలా సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న రీతిలో కూడా వైసీపీ నాయకులు అయితే స్ప్రెడ్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ కూడా ఇలా కారులో వెళ్ళిన, అంటే గవర్నమెంట్ సంబంధించిన కారులో వెళ్ళిన విషయం కూడా హైలైట్ చేయడం అయితే జరిగింది వైసీపీ ప్రభుత్వం. ఇలా ఏం చేసినా సరే ఇట్లా సినిమా వివాదం కావచ్చు, ఇటు రాజకీయ వివాదం కావచ్చు, ఎటు తిప్పి రాజకీయంగానే వీళ్ళు హైలైట్ చేయడానికి చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఇష్యూని కూడా
వీళ్ళు రైజ్ చేయొచ్చని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత డిఫరెన్స్ అనేది నిజంగానే అందరూ గుర్తించుకోవాల్సిన విషయం అనే చెప్పొచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏమైనా సవరించే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం ఏమైనా సవరించే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి. ఇంతవరకు 2-3 పాటలు మాత్రమే ఓజీ నుంచి రిలీజ్ అయ్యాయే తప్ప కేవలం గ్లిమ్స్ కి సాంగ్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఊగిపోతుంటే మరి వెయిట్ చేసి చూద్దాం. ఇంతమంది ఆదరాభిమానాలు, ఇన్ని టికెట్స్ అమ్ముకుపోవడాలు, ఇంత పాపులారిటీ సంపాదించినటువంటి ఓజీ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇంకా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ నిర్మాత అయినటువంటి టీవీ దానయ్య అయితే దీన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ టికెట్ల అమ్మకంతోనే ఇంకా థియేటర్లకి రాకముందే ఆయన లాభం ఏంటనేది ఇక్కడే కళ్ళ ముందరే తెలిసిపోతుంది మనందరికీ కూడా. సో జీవీవి దానయ్య నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం ఇంత హైలైట్ గా నిలిచింది. అయితే సుజిత్ దర్శకత్వం నిజంగానే అందరినీ ఆకట్టుకోగలుగుతుందా లేదనేది కూడా వెయిట్ చేసి చూడాలి. హరిహర వీరమల్ల విషయంలో కూడా అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, తిరిగి కొంతమేర నిరుత్సాహపరిచిందని చెప్పొచ్చు హరిహర వీరమల్లు. సో ఇప్పుడు ఓజీ మీద కూడా తిరిగి అంతకంటే రెట్టింపు ఆశలు పెట్టుకుంటారు. మరి సుజిత్ టీం వాళ్ళ ఆశలని అడియాశలు చేస్తుందా, లేకపోతే వాళ్ళ ఆశలను నిలుపుకుంటుందా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఓజీ సినిమా కోసం వెయిట్ చేసి చూస్తున్నారా? మరి మీరు ఎంతకి టికెట్ కొన్నారు? కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.